హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియో క్లిక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే హైప్ ఇవ్వండి, ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది. ఈ వీడియోలో వచ్చేసి ఎవరైతే బిగ్ బాస్ టీమ్ సెలబ్రిటీస్లో అప్రోచ్ అయ్యారో వాళ్ళ కంటెస్టెంట్ లిస్ట్ ఉంటుంది. బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయిన కంటెస్టెంట్ లిస్ట్, అలాగే బీబీ అగ్ని పరీక్షలో కొంతమంది కంటెస్టెంట్లు తెలుసు, దాని గురించి లిస్ట్ ఉంటుంది. అలాగే ఇంకా కాల్స్ అయితే వస్తున్నాయి. నేను నిన్న ఏదైతే చెప్పానో కాల్స్ అయితే స్టాప్ కాలేదు, ఇంకా కాల్స్ అయితే వస్తున్నాయి. మీకు రిజెక్టెడ్ మెయిల్ రానంత వరకు మీరు హోప్ పెట్టుకోండి. కాల్ వచ్చినా రావచ్చు, లేకుంటే రిజెక్టెడ్ మెయిల్ వస్తే అంతే ఇంకా సంగతి. రెండు వస్తున్నాయి, కాల్స్ వస్తున్నాయి, రిజెక్టెడ్ మెయిల్స్ వస్తున్నాయి. ఈ రోజు కూడా ఒకరికి కాల్ అయితే వచ్చింది, మెసేజ్ చేశారు. అందుకే చెప్తున్నా, కాల్ రాకపోతే వెయిట్ చేయండి, ఖచ్చితంగా కాల్ వస్తుంది, లేకుంటే రిజెక్టెడ్ మెయిల్ అన్నా వస్తుంది. మీరు అగ్ని పరీక్షకి, వైట్ గోల్డ్కి, అలాగే సన్ఫ్లవర్ మూడింటికి అప్లై చేస్తున్నా, ఒకవేళ రెండు రిజెక్ట్ అయినా ఒక దాంట్లో మీకు లక్ ఉంటే ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు. లేకుంటే మీరు డిఫరెంట్ మెయిల్ ఐడీస్ నుంచి మీ దగ్గర ఒక 5 ఈమెయిల్ ఐడీలు ఉన్నాయనుకోండి, 5 దాంట్లోన వేరే వేరే ఆడిషన్ వీడియో మీదే పంపించారనుకోండి, ఒక 4 రిజెక్ట్ అయినా ఒక దాంట్లో లక్ ఉంటే ఖచ్చితంగా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇంతకుముందు కూడా జరిగిందంట ఇలాగా, అందుకే చెప్తున్నా. వెయిట్ చేయండి, మీకు లక్ ఉంటే ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు. అలాగే మీ ఆడిషన్ వీడియో మీద కూడా డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ కంటెస్టెంట్ లిస్ట్. ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళు, బిగ్ బాస్ టీం వీళ్ళనైతే ఇప్పటికీ అప్రోచ్ అయింది, మీరు బిగ్ బాస్ సీజన్ 10కి రావాలి అని వాళ్ళ లిస్ట్. ఫస్ట్ వచ్చేసి సుహాసిని గారు. ఈవిడైతే సీరియల్ ఆర్టిస్ట్. ఇంతకు ముందర 2 సీజన్లు కూడా ఈవిడ పేరు అయితే వినిపించింది. ఇప్పుడు కుక్కు విత్ జాతరత్నాలు సీజన్ 2లో అయితే ఉన్నారు. ఈవిడ కూడా సీరియల్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. ఈసారి చాలామంది సీరియల్ ఆర్టిస్టులు వచ్చే అవకాశం చాలా ఉంది. చాలా ఫేమ్ ఉన్న వాళ్ళనే తీసుకోబోతున్నారు. ఫస్ట్ వచ్చేసి సుహాసిని గారు, ఇక్కడ ఫోటో వేస్తా చూడండి, ఈవిడ. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి కావ్యశ్రీ గారు. కావ్యశ్రీ గారు మీకు అందరికీ తెలుసు, ఆవిడ కూడా చాలా ఫేమ్ ఉంది. ఆవిడ కూడా సీరియల్ ఆర్టిస్ట్. ఇప్పుడు జీ తెలుగులో నాకు తెలిసి ఏదో డ్యాన్స్ ప్రోగ్రాంలో వర్క్ చేస్తుంది అనుకుంటా. ఈవిడ కూడా వచ్చే అవకాశం ఉంది బిగ్ బాస్ సీజన్ 10కి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి తేజస్విని గారు. తేజస్విని గారిని అయితే దగ్గర ఒక 2 సీజన్స్ నుంచి తీసుకొని రావాలనుకుంటున్నారు, అదైతే కుదరలేదు. ఈ సీజన్ అయితే అడిగారంట. ఇప్పుడు కుక్కు విత్ జాతరత్నాలు సీజన్ 2లో కూడా ఉన్నారు కాబట్టి ఆవిడ కూడా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి శివ్ కుమార్. ఈయన కూడా 2 సీజన్స్ నుంచి అనుకుంటూ ఉన్నారు, కానీ అదైతే కుదరలేదు. ఈసారి ఎలాగ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్కి వెళ్ళారు, అందులో ఇంజూరీ అవ్వడం వల్ల ఆయన అయితే బయటకు వచ్చేసారు. ఈసారి ఈ బిగ్ బాస్ సీజన్ 10కి ఈయన వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇంకా ఆ తర్వాత నోక్రాజ్. ఈయన అప్రోచ్ అయ్యారు, కన్ఫర్మ్ కంటెస్టెంట్ అనుకోండి. నోక్రాజ్ మన అందుకే తెలుసు, మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో చూసాం, అంతకుముందరే తెలుసు. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో ఇంకా కొంచెం ఎక్కువ తెలుసు కాబట్టి ఈసారి కూడా అప్రోచ్ అయితే అయ్యారు. ఈయన బిగ్ బాస్ సీజన్ 10కే కన్ఫర్మ్ కంటెస్టెంట్ అనుకోండి. ఒకవేళ జోడీగా ఉంటే ఆసియా నోక్రాజ్ ఇద్దరు కలిసి రావచ్చు. వాళ్ళు టీఆర్పీ పరంగా చూసుకుంటే ఇద్దరిని తీసుకొని వచ్చేకి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. ఒకరైతే మటుకు నోక్రాజే వస్తాడు. ఏదైనా టాస్క్ ఓడిపోతే మటుకు నోక్రాజ్ చాలా అప్సెట్ అవుతాడు. అప్పుడు చూసాం కదా మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో ఎలా చేశాడు. ఇంకొకరు కళ్యాణ్ కూడా ఉన్నాడు. ఈయన కూడా బిగ్ బాస్ సీజన్ 10 కన్ఫర్మ్ కంటెస్టెంటే అనుకోండి. ఈయన కూడా అడిగారు. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో కళ్యాణ్, వసంతి వీళ్ళే విన్నర్స్ అయ్యారు. ఖచ్చితంగా వస్తే నోక్రాజ్కి, కళ్యాణ్కి మంచి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి వీళ్ళు టాస్క్లు బాగా ఆడతారు. నోక్రాజ్ వచ్చేసి బ్రెయిన్ బాగా యూజ్ చేస్తారు. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఆ తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. వీళ్ళిద్దరి మధ్య బాండ్ అయితే ఇప్పటికి ఉంది, అది బిగ్ బాస్లో అలాగే కంటిన్యూ చేసి ఏం చేస్తారో చూద్దాం. కళ్యాణ్ కూడా ఏదన్నా గేమ్ ఓడిపోతే అస్సలు తీసుకోలేడు, ఎక్కువ అగ్రెసివ్ అవుతాడు. మనం మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో చూసాం. చూద్దాం ఏం జరుగుతుందో. వీళ్ళిద్దరూ టీఆర్పీ తీసుకొని వచ్చే కంటెస్టెంట్సే, నోక్రాజ్ అలాగే కళ్యాణ్. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్. ప్రభాకర్ గారు ఉన్నారు కదా, ఆయన కొడుకు. ఈయన ఫస్ట్ మూవీ ఏదైతే అనౌన్స్మెంట్ చేశారో అప్పుడు కొంచెం యాటిట్యూడ్ చూపించడం వల్ల అందరూ ఎక్కువగా ట్రోల్ చేశారు, చాలా అంటే చాలా ట్రోల్ చేశారు. అప్పటి నుంచి అది అలాగే కంటిన్యూ అవుతూ వస్తుంది. ఆయన ఒకవేళ మూవీ బాగున్నా కూడా ఆయన ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఆడియన్స్ మనల్ని ఫస్ట్ ఇంప్రెషన్లో ఎలాగైతే చూస్తారో అలాగే లాంగ్ టైం గుర్తుపెట్టుకుంటారు. దాన్ని అంత బిన్నే చేంజ్ చేసుకోలేరు. ఈయన ఇలాగే చూశారు, యాటిట్యూడ్ ఎక్కువ అని ట్రోల్స్లో ఎక్కువ చూశారు కాబట్టి ఏ కంటెంట్ వచ్చినా అతనికి సంబంధించి ఆ ట్రోల్ అవుతూనే ఉంది. ఎలాగైతే మంచు విష్ణు అన్నని ట్రోల్ చేస్తారో అలా అయిపోయాడు ఇతను కూడా. ఏదన్నారని అతని నుంచి ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అది మంచిదైనా చెడుదైనా ఇంకేం చేయలేం. బిగ్ బాస్ సీజన్ 10కి వచ్చి దాన్ని పాజిటివ్గా మార్చుకుంటాడో లేదో చూడాలి. ఆ తర్వాత మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ నుంచినే అభిమానిక గారు. మనం మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో అభిమానిక గారిని అయితే చూసాం. చాలా కూల్గా ఉంటారు, ఎంతలో మాట్లాడాలో అంతలో మాట్లాడతారు, ఏదైనా గేమ్ వస్తే ఆడతారు. ఈయన కూడా అప్రోచ్ అయితే అయ్యారంట, తీసుకుంటారు. ఎప్పుడైతే వాయిస్ రైజ్ చేయాలో అప్పుడు వాయిస్ అయితే రైజ్ చేశారు. ఈవిడ ఎక్కువగా కాదు కానీ ఎంత లిమిట్ ఉంటే అంతవరకు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి సోనియా.
సోనియాని అయితే మనం మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో చూసాం. ఎందుకంటే వీళ్ళు ఈసారి ఫేమ్ ఉన్న వాళ్ళనే తీసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ కామనర్స్ ఎలాగో వస్తారు కాబట్టి ఈసారి టీం వచ్చేసి 10 మెంబర్స్ని సెలబ్రిటీస్ని, 10 మెంబర్స్ని కామనర్స్ని, ఇలా లేకుంటే ఇంకొక ఇద్దరిని 12 మెంబర్స్ని ఇలాగే ఆఫ్ తీసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ బాగా ఈ కామనర్స్కి పోటీ ఇచ్చేలాగే సెలబ్రిటీస్నే తీసుకుంటున్నారు. ఎందుకంటే కామనర్స్ ఫుల్ పాజిటివ్ ఉంటుంది ఫస్ట్ నుంచినే. ఈ కామనర్స్లో కూడా ఎక్కువ ఈసారి ఇన్ఫ్లుయెన్సర్సే ఉన్నారు. ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేశారో వాళ్ళని కూడా ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది. ఈసారి ఎవరినైతే కామనర్స్ అని చెప్పి తీసుకుంటున్నారో వాళ్ళకి 100K పైన ఫాలోవర్స్ ఉండేలాగా ఉంటారు అందరూ. అదే లిస్ట్ ఉంది నాకు తెలిసి. ఇంకా అగ్ని పరీక్ష సీజన్ 2లో ఈసారి ఇన్ఫ్లుయెన్సర్సే చాలామంది అయితే చేశారు. ఫస్ట్ వచ్చేసి ఉప్పల్ బాలు కూడా ఈసారి అయితే ఆడిషన్ వీడియో అయితే ఇచ్చాడు. సెలెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. నాకు తెలిసి సెలెక్ట్ అయ్యాడు అంట, చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి లిఖిత గారు ఈవిడ వచ్చేసి ఫోక్ డాన్సర్, డీలో కూడా చేశారు. ఈ ఒక మూవీ ఇప్పుడైతే చేస్తున్నారు. ఈవిడ కూడా ఆడిషన్ అయితే ఇచ్చారు. ఈవిడ కూడా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది.